హాయ్ హలో నమస్తే అండి. మా అమ్మాయి వాళ్ళ పెట్ పేరు బెర్రీ. దాన్ని గ్రూమింగ్ కోసము ఇక్కడ శానోజేలో ఉన్న వూఫ్ గ్యాంగ్ స్పాకి తీసుకొచ్చామన్నమాట. సో దాని హెయిర్ చూసారా బాగా ఎక్కువగా పెరిగిపోయి ఉంది. సో దానికి కట్ చేపిద్దాము అనేసి ఇక్కడికి తీసుకొచ్చున్నాము. సో మా అమ్మాయి మా అల్లుడు దానికి ఎలా చేయాలి, ఎంత హైట్ కట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళతో డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని ఇంచెస్కి చేయాలి కటింగ్ అని, అంత నెయిల్స్ కటింగ్ అన్నీ, గ్రైండింగ్ నెయిల్స్ వాటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ షాప్లో ఓన్లీ పెట్స్కి మాత్రమే ఉంటుంది, ఓన్లీ ఫర్ డాగ్స్ అండ్ క్యాట్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే మేము షాప్లో ఏమున్నాయి అని చూద్దామనేసి అక్కడే అందులోనే అనమాట. ఇది బేకరీ, పెట్స్ బేకరీ ఇది. వాటికి అవసరమైనటువంటి బోన్స్, ట్రీట్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి కేక్స్ ఇవన్నీ కూడాను డాగ్స్కి వీటికి ట్రీట్ లాగా ఇచ్చేటువంటి కేక్స్ ఇవన్నీ రకరకాల కేక్స్ చూపిస్తున్నవన్నీ వాటి ప్రైజెస్ అవి. ఇవి డాగ్స్కి ఇవి వచ్చేసేసి మోస్ట్లీ కోకోనట్ పీనట్స్తో తయారు చేస్తారనమాట. సో ఇవి వచ్చేసేసి డాగ్స్కి ట్రీట్స్గా ఇచ్చే బోన్స్ ఇవన్నీ, డక్ నెక్, డక్ బోన్స్, డక్ ఫీట్ ఇవన్నీ వాటికి ట్రీట్స్గా ఇస్తారనమాట. ఇవన్నీ ఈ బాటిల్స్లో ఉండేవన్నీ ట్రీట్స్గా ఇచ్చేటువంటి పీసెస్ ఇవన్నీ, డాగ్స్ ట్రీట్స్ ఇవన్నీ కూడాను. ఏంటంట ఇవైతే డాగ్స్కి వాడేటువంటి స్ప్రేలు ఇవి డాగ్స్ ఆడుకునేటువంటి బొమ్మలు ఇవన్నీ. నెక్స్ట్ మరికొన్ని బోన్స్, ఇవి ట్రీట్స్ బోన్స్, ఇవి డాగ్స్కి ఇచ్చేటువంటి ట్రీట్స్. ఆ బోన్స్లో ఇంకొన్ని రకాలన్నమాట. ఓవరాల్గా బెర్రీని గ్రూమింగ్కి ఇచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. వాళ్ళు అయిపోయిందని ఫోన్ చేస్తే మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఏదో పెట్స్వి బర్త్డే కేక్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ చూడండి. ఇవన్నీ బర్త్డే కేక్స్ డాగ్స్కి. ఇదిగోండి క్రౌన్స్, అన్నీ కేక్స్. దీనికి క్యాండిల్స్, హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ ఇవన్నీ కూడాను బర్త్డే కేక్స్. వాటి కేక్స్ 4 ఇంచ్ కేక్ వచ్చేసేసి $10, 10.99 అంటే 1100 4 ఇంచెస్ కేక్. సో వాటి ప్రైస్ లిస్ట్ అనమాట అది. సో మా బెర్రీకి గ్రూమింగ్ కంప్లీట్ అయిపోయిందని ఫోన్ వచ్చింది, కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. దానికి ట్రీట్ ఇవ్వడానికి అది తీసుకున్నారు. ఇదిగోండి మా బెర్రీతో పాటు ఇంకో డాగ్ అనమాట అది. దానికి ఇప్పుడే కంప్లీట్ అయ్యి వస్తూ ఉన్నది. ఇదిగోండి బెర్రీ వచ్చేసింది. బెర్రీ గ్రూమింగ్ ముందు, గ్రూమింగ్ తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. బెర్రీ పాపలాగా ఉంది ఇది. నీట్గా 5 ఇంచెస్ అసలు 1/4 ఇంచ్ చేసాము గ్రూమింగ్ చూపించారు. సో నీట్గా గ్రూమింగ్ చేసుకొని నెయిల్స్ మొత్తం చేసుకొని వచ్చేసింది. సో చెక్ చేస్తూ ఉన్నారు దాన్ని. సో దీనికి గ్రూమింగ్ చేసినందుకు గాను $135 అంటే 13,500 మన కరెన్సీలో అయితే. మళ్ళీ వాళ్ళకి వచ్చేసేసి మనము ఎంత ఇచ్చాము, $20 టిప్గా ఇచ్చారు. అంటే వీళ్ళకి బాగా నచ్చింది, బాగా నీట్గా చేస్తున్నారు, కేర్ఫుల్గా, ఎక్కడ ఏం గాయాలు లేకుండా. ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడ బెర్రీకి చేయించడము. $20 టిప్గా కూడా ఇచ్చారు. అదిగోండి తీసుకున్నాం. ట్రీట్ని కార్లోకి వచ్చాక దానికి ట్రీట్ని ఇచ్చాము. మా అమ్మాయి వాళ్ళు కొంచెం కొంచెం పెట్టమన్నారు. అది మాత్రం ఒకేసారి లాక్కునేసింది. లాక్కొని వెనక సీట్లో పెట్టుకొని దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసింది పిల్ల. సో ఈ విధంగా బెర్రీ గ్రూమింగ్ పూర్తయింది అనమాట. నువ్వు కనిపిస్తున్నావు, అది కనిపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాక్కుంది నీ కూతురు, నచ్చిందంటావు. నచ్చినట్టే ఉంది, పీనట్ బటర్ కాబట్టి.